Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. ఖైరతాబాద్ లో లిఫ్ట్ ప్రమాదం జరిగి ఓ మహిళ మృతి చెందారు. లిఫ్ట్ 4వ అంతస్తులోనే ఉందని గేటు తీసి అడుగుపెట్టింది రాధ. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్న డోర్ తెరుచుకుంది. ఇది తెలియని రాధ లిఫ్ట్ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. తన మనవడికి ఎలాంటి హాని కలగకుండా గట్టిగా పట్టుకోవడంతో అతడు బతికాడు. మనవడిని కాపాడి ప్రాణాలు కోల్పోయింది ఆ అమ్మమ్మ. ఖైరతాబాద్ లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మహిళ మృతి చెందింది. లిఫ్ట్ 4వ అంతస్తులోనే ఉందని గేటు తీసి అడుగుపెట్టింది రాధ. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్న డోర్ తెరుచుకుంది. ఇది తెలియని రాధ లిఫ్ట్ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. తన మనవడికి ఎలాంటి హాని కలగకుండా గట్టిగా పట్టుకోవడంతో అతడు బతికాడు. మనవడిని కాపాడి ప్రాణాలు కోల్పోయింది ఆ అమ్మమ్మ. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే మొదటగా లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వకపోయినా గట్టిగా ప్రయత్నించడంతో అక్కడ లిఫ్ట్ లాక్ ఊడిపోయి బయటకు లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిన మనం చూస్తున్నాం. అనంతరం కూడా లిఫ్ట్ 4th ఫ్లోర్ లోనే ఉంది అని అనుకున్న ఆవిడ లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అడుగు వేసిన వెంటనే కూడా లిఫ్ట్ అక్కడ లేకపోవడంతో ఆవిడ ఒక్కసారిగా జారి లిఫ్ట్ గుంతలో పడిపోయారు. విజువల్లో చూస్తున్నాము. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మనకి స్క్రీన్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే లిఫ్ట్ వాడటం రాక ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అనేక సార్లు లిఫ్ట్ గట్టిగా తీసే ప్రయత్నం చేసిన అనంతరం కూడా తరువాత లిఫ్ట్ వచ్చింది. అయితే గమనించుకోకుండా లోపలికి దిగడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేది పూర్తిగా అర్థమవుతోంది. ఖైరతాబాద్ లో లిఫ్ట్ ప్రమాదం జరిగి ఓ మహిళ మృతి చెందారు. ఆ విజువల్స్ ని మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే మొదటగా లిఫ్ట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు రాధ. లిఫ్ట్ రాకపోవడంతో పలుసార్లు లిఫ్ట్ డోర్ ను గట్టిగా తెరవడానికి ట్రై చేశారు. అయితే పలుసార్లు ఆవిడ ప్రయత్నించిన అనంతరం కూడా లిఫ్ట్ డోర్ ఒకసారిగా తెరుచుకుంది. ఆవిడ ప్రెషర్ పెట్టిన విజువల్స్ కూడా మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే లిఫ్ట్ వాడుక రాదా లేకపోతే వేరే ధ్యాసలో ఉండి ఆవిడ చూసుకోలేదా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. లిఫ్ట్ డోర్ ఇమీడియట్ గా ఓపెన్ అవ్వలేదు. ఆవిడ పలుసార్లు ప్రయత్నించిన అనంతరము లిఫ్ట్ డోర్ మీద కొంచెం ప్రెషర్ పెట్టి లాగిన అనంతరమే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. అయితే ఆ తర్వాత కూడా లోపల లిఫ్ట్ లేదనేది గమనించుకోలేదు ఆవిడ. లిఫ్ట్ లేదు అనేది గమనించుకోకుండా అడుగు పెట్టడంతో ఆవిడ జారిపోయింది అనేది విజువల్లో చాలా క్లియర్ గా అర్థమవుతోంది. మరి దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఆవిడ కింద పడిపోతున్నప్పుడు మనవడిని గట్టిగా పట్టుకోవడంతో మనవడికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆవిడ మాత్రం మృతి చెందారు.